చేయలే ఎవరితోటి ములాఖత్ కాలేదు. రఘునందన్ రావు మైపాల్ రెడ్డితో కలిసి రాజకీయం చేస్తాడు. నువ్వెవరితో కలిసి చేస్తావు చెల్లె? నీ రాజకీయం ఏంది? నువ్వెవరెవరితో కలిసి చేస్తున్నావు రాజకీయం? నీ టీఆర్ఎస్ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకొని నడిపిస్తున్నావు? నీ పైసలు ఎక్కడి? నీ పంచాయతీ ఎక్కడిది? జై తెలంగాణ నచ్చి లేకపోతే తెలంగాణ జాగృతి పెట్టినప్పుడు నువ్వు ఎట్లుంటివి? ఇవాళ ఎట్లున్నావు చెల్లె? ఒకటని 4 పడితే మంచిగా ఉండదు. ఒక్కటి చెయ్యి రఘునందన్ది కోకేళ్ళు చూపిస్తే బరాబరి 4 ఏళ్ళు రిప్లై ఇస్తాయి రఘునందన్ వైపు నుంచి. ఒర్రుడైంది భాష మర్యాద ఉంటే మేము కూడా మర్యాద ఉంటాం చెల్లె. ఒక ఎంపీ రఘునందన్ ఉన్నాడు కదా, ఒర్రుతాడు కదా, దేని మీద పడితే దాని మీద బరాబర్ ఒర్రుతాం. మేము తెలంగాణలో ఒర్రే తెలంగాణ తెచ్చినాం. మేము ఎవరితో లాలూచిపడి తెలంగాణ తేలే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా లాలూచిపడకుండానే రాజకీయం చేస్తున్నాం. లాలూచి అనే పదానికి ఏమైనా అర్థం ఉంటే అది మీరు చేసిరు, మీ కుటుంబం చేసింది తప్ప ఇంకొకటి ఎవరు రాజకీయాలలో లాలూచి పడలేదు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులు మెదక్ జిల్లాకి చంద్రశేఖరరావు గారు లేదా కేటీఆర్ గారు లేదా నువ్వు లేదా మీ బావ హరీష్ ఏం చేసిండో చెప్పు, చర్చ పెడతా నేను. ఏం చేసిరు మా దుబ్బాకకు చెప్పు. ఒక్క మండల కేంద్రంలో కనీసం డివైడర్ రోడ్ ఇవ్వలే 10 ఏళ్లలో మీరు. రాయపూర్లో పోలీస్ స్టేషన్ కిరాయి బంగ్లాలో ఫస్ట్ ఫ్లోర్లో 2 రూమ్లలో ఉంటుంది. మీ నాయన ప్రాతినిధ్యం వహించే గజ్వేల్కి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది రాయపూల్. 10 సార్లు అడిగిన పోలీస్ స్టేషన్కి జాగిచ్చి బంగ్లాకు పైసలు ఇవ్వమని. మరుకూకులో మీ ఫామ్ హౌస్ కోసం పోలీస్ స్టేషన్ కట్టిండు మీ నాయన. రాయపూర్లో పోలీస్ స్టేషన్ అవసరం ఉంటే కట్టలేదు. సింగూరు శుద్ధి చేయలే, కేసీఆర్ చేయలేదు. సింగూరు జలాలు మెదక్ జిల్లాకి ఇవ్వలే, కేసీఆర్ ఇవ్వలేదు 10 ఏళ్ళు. నువ్వు ఉన్నావా ఇలా 5 ఏళ్ళు నిజామాబాద్ ఎంపీగా. మధ్యలో నువ్వు వచ్చి ఎమ్మెల్సీ అయినావు మీ నాయన పేరు చెప్పుకొని. మీరు వచ్చి రఘునందన్ గురించి మాట్లాడేది? అయినా నీతోటో మీ బావతోటో ములాఖత్ రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకేముంది? గీత గీసి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన మీ బావతో కొట్లాడి, గీత గీసి మీ నాయనతోటి మీ అన్నతోటి మీ బావతోటి కొట్లాడి మెదక్ ఎంపీ గెలిచి వచ్చిన మీరు పెట్టిన వెంకటరామిరెడ్డి అనేటువంటి కలెక్టర్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెదక్ ఎంపీలో 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే లెక్క పెట్టి గీత గీసి కొట్లాడి గెలిచిన కవిత ఎవరితో ములాఖత్ గెలవలేదు. ఆఖరికి నీ వెంకటరామిరెడ్డి నివాసం ఉండే రాజపుష్ప కాలనీలో గేటెడ్ కమ్యూనిటీలో కూడా రఘునందన్ రావుకే కోట్లు వచ్చినాయి. నేను ములాఖత్ ఎవరితో కాలేదనేది నీకు అర్థం కావాలి కవిత. పటాన్చెరు శాసనసభ నియోజకవర్గంలో 1,07,000 ఓట్లు వచ్చినాయి రఘునందన్ రావుకి. కాంగ్రెస్ అభ్యర్థి పటాన్చెరు నియోజకవర్గంలో ఉంటాడు, టీఆర్ఎస్ అభ్యర్థి పటాన్చెరు నియోజకవర్గంలో ఉంటాడు. రఘునందన్ గీత గీసి కొట్లాడిండి చెల్లె, ఎవరితో ములాఖత్ కాలేదు. జగ్గారెడ్డితోటి హరీష్ రావుతోటి ములాఖత్ కావాల్సిన అవసరం రఘునందన్ అనేటోడికి లేదు. వేసి నా మాట తీరే గిట్లుంటుంది, నా నోరే గిట్లుంటుంది. ఇంకొకసారి నువ్వు జిల్లాకు వచ్చి నా గురించి మాట్లాడితే సమాధానం చెల్లెని మంచిగా చెప్తా. ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్టు చెప్తా కవిత. నువ్వు కావాలనేది రఘునందన్ నోట్లో నోరు పెట్టి రఘునందన్ నన్ను తిడితే 2 రోజులు టీవీలలో కనబడవచ్చు, 2 రోజులలో పేపర్లలో కనబడవచ్చు అనుకున్నావు. నేను మాట్లాడొద్దు అనుకున్నా, సంస్కారం అడ్డం వచ్చింది. కానీ మాట్లాడడం వదిలేస్తే నువ్వు ఇట్లా రోజు ఏది పడితే అది మాట్లాడతావు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరం నీ నోరు మోయించాల్సిన అవసరం ఉందని చెప్పి నీకు సమాధానం చెప్పడానికి ఈరోజు నేను సంగారెడ్డికి వచ్చి మాట్లాడుతూ ఉన్నా. ఎందుకు పోటీ చేయాలి సంగారెడ్డిలో కౌన్సిలర్లు? రేపు పోటీ చేస్తావా జిహెచ్ఎంసీ కౌన్సిలర్లు? ఎన్నిక వెళ్తావు చెప్పు? తెలంగాణలో అధికారంలోకి వస్తావు కదా, రేపు జిహెచ్ఎంసీలో 3 డివిజన్ 3 కార్పొరేషన్లు అయినాయి కదా, ఎన్ని పోటీ చేస్తావు చెల్లె? మొత్తం చేస్తావా? ఇంకా 6 నెలలు టైం ఉంది నాకు తెలిసిన లెక్కల కాడికి. మొత్తం పోటీ చేస్తావా? ఒక మేయర్కి వెళ్తావా? లేదు చూడు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అప్పుడే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంట. ఉచిత విద్యా వైద్యం ఇవ్వకపోతే ఈమెను కట్టేసి కొట్టాలంట. మీ నాయన కూడా ఇట్లా చెప్తుండే, తెలంగాణ వచ్చినాక నేను కాపలా కుక్క లెక్కుంటా, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే, తెలంగాణ వస్తే నేను నా ముసలి ఇద్దరం ఇంట్లుంటాం, తెలంగాణ అంతా మీదే బిడ్డ అన్నాడు. ఒక ఆడబిడ్డకు మంత్రి పదవి వేయాలి 5 ఏళ్ళు. ఆ రోజు ఎంపీ ఉండి నోరు మెదపకుండా కూర్చున్నది ఎవరు? నువ్వు కాదా కవిత? ఉర్రకపోతే ఏం చేయమంటావు కవిత? అద్దాల మేడల ఏసీలలో కూర్చొని ఎవరి మాటలు వినకపోతే బరాబర్ వరుతాం చెల్లె, నీకు ఇనొచ్చేదాకా వరుతాం. మళ్ళీ ఒకసారి జిల్లాకు వచ్చామన్నా ఒర్రుడు గిరుడు అన్నావు అనుకో చెల్లె,
బంజారా హిల్స్ దాకా వచ్చి ఇంటి గేటు కాడ మైకి పెట్టి వరిపోతా. మిగతా వాళ్ళ సంగతి వదిలే కానీ రఘునందన్ తోటి కొట్లాడవద్దు. చెల్లె అని పిలుస్తున్నా చెల్లెలాగుండు, గౌరవం కాపాడుకో. యాడికి రమ్మంటే ఆడుకొస్తా, నీ నిజామాబాద్కి రమ్మంటే కూడా వస్తా చర్చించేందుకు. నీ 5 ఏళ్ళ నిజామాబాద్ ఎంపీ టెన్యూర్ ఏందో చూద్దాం, 2 ఏళ్ళ రఘునందన్ రావు ఎంపీ టెన్యూర్ ఏందో చూద్దాం. రమ్మంటే వస్తా చెల్లె. ఏం చేసిర్రు? మీ కుటుంబం బంగారు తెలంగాణ అయింది. మీ ఆస్తులు పంచుకునేందుకు నీ అన్నతోటి కొట్లాడుంటే కొట్లాడుకో, మమ్మల్ని ఎందుకు తిడతావు? నీ బావతోటి కొట్లాడుంటే నీ బావ నువ్వు ఇద్దరు కొట్లాడుకోండి. మధ్యలో మా పేరు ఎందుకు లాగుతావు పంచాయతీలోకి?